4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే, వాడు కార్యములు సాధిస్తాడు. మహాత్ములెవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు. వెల్కమ్ టు స్టడీస్ ఫెయిర్. ఏదో ఒక స్టేజ్లో బ్యాక్లాగ్స్ పడడం అనేది చాలా కామన్. అది దాన్ని టైం టేబుల్ మనకంటూ సెట్ చేసుకోవాలి. అది డైలీ ఎన్ని అవర్స్ మనం ఖాళీ ఉంటాం, దానికి ఎలా అని చెప్పి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. డిఫికల్ట్ లేదంటే హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ మీద అంటే ఫస్ట్ ఫోకస్ ఏంటి, మన రెగ్యులర్లో చదివిన టాపిక్ ఉంటుంది కదా, దాన్నే రివిజన్ చేయాలి. కొత్త టాపిక్స్ కన్నా మనం ఆల్రెడీ చదివిన టాపిక్స్ని మళ్ళీ గట్టిగా చదివితే మనకి చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టడీ ప్లానింగ్లో ప్రొమోడోరో టెక్నిక్ అని ఉంది. అది ఎలా అంటే దాన్ని మనం యూజ్ చేయాలి. ఎవ్రీ 25 మినిట్స్ మనం చదివామంటే నెక్స్ట్ 5 to 10 మినిట్స్ కంపల్సరీ గ్యాప్ తీసుకోండి. మీకున్న అలర్ట్ అవర్స్లో టఫ్ సబ్జెక్ట్స్ని చదవండి. అండ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మల్టీ టాస్కింగ్ అయితే అసలు చేయొద్దు, దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఫోకస్ ఆన్ వన్ టాపిక్ ఎట్ ఏ టైం. ప్రతి సబ్జెక్ట్స్కి ప్రతి యూనిట్కి డెడ్ లైన్స్ పెట్టుకోవాలి. ఫిక్స్డ్ టార్గెట్ డేట్ పెట్టుకోవాలి, టైం పెట్టుకోవాలి ఈచ్ సబ్జెక్ట్కి. అండ్ ఇంకా ఎలా అంటే యూజ్ యాక్టివ్ రికాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఎఫెక్టివ్ స్టడీ మెథడ్స్లో. ఒకసారి మనం ప్రిపేర్ అయిన తర్వాత బుక్స్ క్లోజ్ చేసి మనం టెస్ట్ చేసుకోవాలి. అందులో నువ్వు ఎంతైతే గుర్తుపెట్టుకుని చెప్తున్నావో అది నీ సబ్జెక్ట్, నువ్వు ఎగ్జామ్లో రాసేది అదే. నువ్వు అలా చేయడం మ్యాక్సిమం మీరు అలా చేయడానికి ట్రై చేయండి. అండ్ కంబైన్డ్ స్టడీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ లేదంటే వేరే వాళ్ళకి చెప్పడం కానీ అలా చెప్తే ఏంటంటే మీ మెమొరీకి బూస్ట్ అవుతుంది, ఎక్స్ప్లెనేషన్ అవుతుంది, నీకు రివిజన్ అవుతుంది. సమ్ పాయింట్స్ అయినా మిస్ అవుతుంది, నీకు కూడా ఐడెంటిటీ వస్తుంది కొంచెం. అండ్ ఓల్డ్ పేపర్స్ని తీసుకో, మల్టీ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం స్పాట్ చేసుకోవాలి. అవి ఒకలా నోట్ చేసుకుంటే చాలా బెటర్. అది మ్యాక్సిమం అయితే సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ బిల్డ్ అవ్వాలి స్ట్రాంగ్గా ఫండమెంటల్స్లో. దాంతో పాటుగా చదివే పార్ట్నర్ ఉంటాడు కదా, వాడికి కూడా మీరు ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒకరికొకరు అలా బూస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎఫెక్టివ్ స్టడీ మెథడ్లో వేరే పాయింట్ కూడా ఉంది, అవాయిడ్ రోట్ లెర్నింగ్ అని చెప్పి. అంటే ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్, నాట్ జస్ట్ ఫ్యాక్ట్స్. సో ఏంటంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ హార్డ్గా అయితే చదవద్దు, స్మార్ట్గా చూడండి. ఏం చేసినా పేపర్ ఇచ్చినప్పుడు మీరు లైన్ ఎవ్రీ క్వశ్చన్ బై క్వశ్చన్ అలా రాస్తూ ఉండకండి. అంటే ఏమైనా అనుకుంటారేమో, లేదంటే అంటే ఎక్కడ వేరే క్వశ్చన్ రాస్తే మార్క్స్ రావేమో అలా అయితే ఖచ్చితంగా అనుకోకండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ అయితే రాయండి. గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉండండి. అట్లీస్ట్ 20+ పేజెస్ రాయాలి. 10 to 15 అంటే కొంచెం మార్క్స్ అంటే రావడం కష్టం ఉంటుంది. ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు దానికి మనం క్వశ్చన్ రావడం కానీ లేదంటే మర్చిపోవడం కానీ జరిగినప్పుడు ఆ క్వశ్చన్కి తగ్గ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కంపల్సరీ రాయాలి. అది ప్రిపరేషన్ ఎప్పుడు నైట్ టైం అయితే స్టార్ట్ చేయొద్దు. ఆఫ్టర్ 10-11 తర్వాత అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయకండి. మీరు రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ మీరు ఆఫ్టర్ స్లీప్ తర్వాత అంటే మీ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. సో అప్పుడు మీరు ఇంకా థింకింగ్ కానీ ఇంకా క్యాచింగ్ ఎబిలిటీ కానీ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. 4 to 4:30 మధ్యలో లేచి అప్పటి నుంచి ఒక 3 hours ఇచ్చారంటే ఎవ్రీడే 7 వరకు, మార్నింగ్ 7 AM వరకు ఇచ్చారంటే మీ ప్రతి బ్యాక్లాగ్ మీద ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఇంతకుముందు రెగ్యులర్లో నేర్చుకున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు క్వశ్చన్లు వచ్చినా రాకపోయినా ఒకసారి కంపల్సరీ టచ్ చేయండి ఆ క్వశ్చన్స్ని. ఆ ట్రాక్ ఇంప్రూవ్మెంట్ అనేది మీలో ఉండాలి. పేపర్ ఎలా ఇచ్చినా కానీ నేను రాయగలను అనే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ కంపల్సరీగా ఉండాలి. మీరు ఎఫర్ట్స్ పెట్టండి, కాన్ఫిడెంట్గా ఉండండి, సబ్జెక్ట్స్ అవి ఈజీగా క్లియర్ అవుతాయి. మీరు బయట స్పెండ్ చేస్తున్న టైం తగ్గించండి సబ్జెక్ట్స్ అయ్యే వరకు. మ్యాక్సిమం మీరు కాన్సెప్ట్ని మీరు కవర్ చేయడానికి చూడండి. రివిజన్ మీరు మీతో పాటు ఉన్న ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండండి, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి.
ఈ ట్రిప్స్ కానీ కంపల్సరీగా పాటిస్తే మీ బ్యాక్లాగ్స్ ఎఫెక్టివ్గా క్లియర్ అవుతాయి. మీ అకాడమిక్స్ కూడా సింపుల్గా ఈజీగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి.